మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 12 ఏళ్ల అమ్మాయి పైన 4 ఉపాధ్యాయులంట, చదువు చెప్పే 4 టీచర్లు ఒక ప్యూన్ కలిసి పలుమార్లు అత్యాచారం చేసిరంట అమ్మాయి పైన. గిట్లయితే అమ్మాయిలు ఎట్లా ముందుకు పోతారు చెప్పురిగా. ఏమన్నంటే బేటీ పడావో బేటీ బచావో అంటారు. అమ్మాయిని చదివిపియండి, ఆడపిల్లల్ని చదివిపియండి, ఆడపిల్లల్ని కాపాడరు అంటే ఇంకా యాడికెళ్ళి కాపాడతారు చెప్పురిగా. విద్యాబుద్ధులు చెప్పాల్సిన చదువు పంతుల్లే గిసోంటి పనిచేస్తే ఇక అమ్మాయిలు ముందలు ఎట్టబడతారు చెప్పురిగా. గింత అధ్వానంగా తయారైంది భారతదేశంలో. 12 ఏళ్ళ అమ్మాయి అంటే ఆమె మైనర్ అన్నట్టే లెక్క, చాలా చిన్నపిల్ల అన్నట్టే కదా. 12 ఏళ్ళ అమ్మాయి పైన పలుమార్లు అత్యాచారం చేసినట్టు 4 టీచర్లు కలిసి, ఒక ప్యూనిగాడు కలిసి. అయితే అమ్మాయి ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుందంట. అమ్మాయి ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చుంటే తల్లి దగ్గరికి పోయి ఏమైంది, రోజు ఏడుస్తున్నావు, అసలు బయలులో ఏం జరుగుతుంది, ఏం కథ, చదువుకుంటున్నావా, సార్లు కొడుతురా, మేడాలు కొడుతురా, అసలు ఏమైంది, నీ బాధ ఏంది చెప్పని అడగంగా బదలాడంగా ఆ బిడ్డను నోరిప్పిందంట. నోరిప్పి అమ్మ 4 సార్లు ఒక ప్యూన్ కలిసి నన్ను రోజు ఆగం చేస్తున్నారు, రోజు ఆగం వడివి చేస్తున్నారు అని ఆ బిడ్డ ఏడ్చుకుంటా తల్లికి చెప్తే తల్లి ఏడ్చుకుంటా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. కంప్లైంట్ ఇస్తే ఈ 4 సన్నాసుల మీద ఆడోడు ఆ ప్యూన్ గారి మీద మొత్తం 5 మీద అదేంటి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయితే చేసిరంట. గిసబోని కొడుకులను ఏం చేయాలో చెప్పు ప్రజలారిగా. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సార్లే గిట్ట కామ కోరికలు తీర్చుకుంటుంటే ఎట్ట పాడైతే ఒరిస్సాలో జరిగిందంట ఈ ముచ్చట. ఇప్పుడు స్కూళ్ళల్లో సెక్యూరిటీ లేకపోయా, ఏదన్నా గుడి పోదామంటే గుళ్ళా లేకపోయా, బళ్ళా లేకపోయా. నేనే వార్త చదివినా కదా, నిన్ననే చదివినా. కన్న తండ్రే బిడ్డ పైన 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నట్ట. తండ్రి మేనమామ గిట్ట పాపానికి ఒడిగడితే అందుకోసం కాలం గిట్ల పాడవుతుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరే అమ్మాయి పైన పలుమార్లు అత్యాచారం చేసిరంటే అమ్మాయి ఎవరికాడికి పోవాలి, ఏం చేయాలి చెప్పురిగా. చివరికి ఏడ్చుకుంటా తల్లి చెప్తే తల్లి పోయి పోలీసులు చెప్తే కేసు యాక్ట్ చేశారు. ఈ కేసు నమోదు చేసినాక ఏం చేస్తారాలని ఎంక్వైరీ లేదు, లొటపీస్ లేదు, ఆసుపత్రి లేదు. ఈ 4 ఆ ప్యూని కానీ 5 పట్ట 5 తుపాకీ గుండ్లు ఉపయోగిస్తే లెక్క సాప అయితే తెలియదు. ఏముంది చెప్పు వీళ్ళకు. ఇక వీళ్ళని కొనబోయి జైల్లో పెట్టాలి. ఏం చేసిర్రా, ఎట్ట చేసిర్రా, ఎందుకు చేసిర్రా, మీరు ఏమైనా లాయర్ని పెట్టుకుంటారా, పెట్టుకుంటారా, వీళ్ళు ఇవన్నీ ఇదంతా లంబచోడ ముచ్చట కంటే 5 బుల్లెట్, ఒక్క బుల్లెట్కు 40 రూపాయలు 45 రూపాయలు పడుతుంది. ఈ మధ్యలో రేటు పెడితే 50 రూపాయలు కావచ్చు ఒక బుల్లెట్కి, అంతకంటే ఎక్కువైతే కాలే కదా. 5 పొత్తుల 250 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 5 బుల్లెట్లు వేస్ట్ చేస్తే సుత్త ఇలా పని. ఇంకోటి కూడా గిసోని పని చేయడు కదా. గింత అధ్వానం తయారైతే ఎట్ట పాడవుతారు చెప్పురిగా. చదువు చెప్పురా సన్నాసి పాడుకోవాలంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఇది. చదువు చెప్పురా సన్నాసిలారంటే చదువు పక్కకు పెట్టి అమ్మాయిని అత్యాచారం చేసిరంటే ఏమనాలి చెప్పురు ఇవనిగా. గిసోడిని ముచ్చట్లు జరుగుతున్నాయి. ఇక నేను ఏదైనా మాట అందామంటే మా వాళ్ళు ఎడిటింగ్లో అది ఏమంటారు కొట్టేస్తుంటారు, కానీ ఏడికి వస్తే ఆడికి తిట్టాలనిపిస్తుంది, కానీ తిరిగితే పాడైపోను ఒప్పుకునే కాలం లేదు. ఇంతకంటే ఎక్కువ ఏమంటాను చెప్పాలని. దయచేసి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్లు ఉన్న ఈ అధికారులు కానీ లేకపోతే ఈ పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటువంటి మైనర్ల పైన కాదు అత్యాచారాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళకు స్పాట్ శిక్ష పడే ఉపాయం చేయాలి. స్పాట్ శిక్ష అంటే ఏంది, ఒక బుల్లెట్ గిడ పెట్టి ఒక కొట్టుడు కొడితే ఎరక్కేళ్ళు వెళ్తుంది, లెక్క సాప అవుతుంది. కుక్కను కూడా గుంజుకపోయి అటెంకలు ఏమన్నా కుక్కలకో లేకపోతే అటెంకలు అడవులకో వేసేస్తే పిక్క తింటి సపడే కూకుంటాయి. ఇంకోటి గిసోడి పని చేయకుండా అవుతారు కదా. ఒక గసోడి చట్టాలు రాగానే ఒక గిసోడి కథలు పడుతున్నారు కొంతమంది బయటపై పాడుకోవాలి. ఏమంటారు ప్రజల రవణ కథ చెప్పురి.